మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి అన్నట్లుగా డైలాగ్ వార్ కొనసాగుతుంటే మరోవైపు టిటిడి చైర్మన్ వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక కమెంట్ చేశారు సార్. ఖచ్చితంగా టిటిడి బోర్డు ఎందుకు ఏర్పడింది, మేము ప్రజలు ఓట్లు వేశారు కాబట్టి, మేము గెలిచాం కాబట్టి, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఈ పొజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది, క్షమాపణ చెప్పాలి అని చెప్పి. సో ఘటన జరిగిన తర్వాత రోజు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా తిరుపతి వెళ్ళారు, అక్కడ పరామర్శించారు. తప్పు జరిగింది, క్షమాపణ కోరుతున్నాను అంటూ పవన్ కళ్యాణ్ క్షమాపణలు కూడా అడిగారు ప్రజల్ని. ఒకసారి ఆ బయట ప్లే చేయండి. భక్తులందరికీ, ఏడుకొండలవారి భక్తులందరికీ, హైందవ ధర్మాన్ని నమ్మిన ప్రతి ఒక్కరికి, క్షతగాత్రులైన వారికి, ప్రతి ఒక్కరికి, ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకి, స్నేహితులకి, బంధువులకి తప్పు జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం క్షమాపణలు అడుగుతుంది, రెండు చేతులెత్తి క్షమాపణలు అడుగుతుంది. రైట్, జరగకుండా ఉండాల్సిన సమయం ఇది. అండ్ నిన్న కూడా కామెంట్ చేశారు సార్, పిఠాపురం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా టీడీడీ చైర్మన్ అండ్ ఈఓ బాధ్యత వహించాల్సి ఉంటుంది, క్షమాపణ కూడా చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి నిన్నటి బయట ప్లే చేయండి. అడిగాను నేను తిరుమల డైరెక్ట్ నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితులు అవుతాడు? ఆయన ఏ ఈఓ ఎలా నియమితులు అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది మా గెలుపు? మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి, జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్ లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసిన క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? రైట్, ఇలా పవన్ కళ్యాణ్ వాళ్ళకి చెప్పిన వెంటనే బిఆర్ నాయుడు టిటిడి చైర్మన్ మాట్లాడారు సార్. ఆయన మాటల్ని వక్రీకరించారు అని చెప్పి ఆ తర్వాత సవరించుకునే ప్రయత్నం చేశారు. బట్ ఆయన అన్న మాట ఏంటంటే, ఎవరో చెప్తే మీకు క్షమాపణలు చెప్పాలా అని అన్నారు. అది పవన్ కళ్యాణ్ ఉద్దేశించే చెప్పారు అంటూ జన సైనికులు కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. ఒకసారి బిఆర్ నాయుడు ఏమన్నారో విందాం. బయట చెప్తే చెప్పడంలో తప్పులేదు, చెప్పినంత మాత్రాన చనిపోయిన వాళ్ళు బతికి రారు కదా. అది అవన్నీ ఎవరో ఏదో మాట్లాడారంటే వాటికన్నిటికీ స్పందించాల్సిన అవసరం లేదు. కాకపోతే తప్పిదం జరిగింది, అది ఎలా జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తారు. బాధ్యుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాను, అందులో ఏమాత్రం డౌట్ లేదు. రైట్ సార్, క్షమాపణ చెప్పినా చెప్పకపోయినా చనిపోయిన వారు ఖచ్చితంగా తిరుగురారు. పవన్ కళ్యాణ్ అడిగారు క్షమాపణలు చెప్పండి అని చెప్పి, ఎవరో చెప్పారని చెప్పి, ఎవరో అడిగారని చెప్పి చెప్పాల్సిన అవసరం లేదు అనేది బిఆర్ నాయుడు గారి వెర్షన్. ఎవరో అడిగితే చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అడిగింది అక్కడ ఉప ముఖ్యమంత్రి. అడిగింది ఈ కూటమి అధికారంలోకి రావటానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అయిన పవన్ కళ్యాణ్. ఈ కూటమికి నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకుడు. దానికి పవన్ కళ్యాణ్ ఒక రీజనింగ్ కూడా ఇచ్చాడు, చాలా పర్ఫెక్ట్ రీజనింగ్ ఇచ్చాడు. ప్రజలు మాకు ఓట్లేస్తే మేము గెలిచాం కనుక మీరు బోర్డు ఏర్పడింది, మేము గెలిచాం కనుక బోర్డుకు ఒక చైర్మన్ పదవి వచ్చింది, మీకు ఆ పదవి వచ్చింది. మేము గెలిచాం కనుక పలానా అధికారి ఏఈఓగా అపాయింట్ అయ్యారు. మేమే గెలవకపోతే జరిగేదే కాదు. అందువల్ల మమ్మల్ని ప్రజలు గెలిపిస్తే మేము మిమ్మల్ని నియమించాం కనుక మీరు మేము కలిసి ప్రజలకు బాధ్యత వహించాలి అన్నాడు. సో మనకు డైరెక్ట్గా మనకు బాధ్యత ఉందా లేదా అనే సెకండరీ. మనం ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నాం, ఎక్కడో లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు రైల్వే యాక్సిడెంట్ జరిగితే అని. లాల్ బహదూర్ శాస్త్రి రైలు నడిపాడా? ఆయన ఎందుకు రాజీనామా చేశాడు? ఇప్పుడు రాజీనామా ఆ కాలం లాల్ బహదూర్ శాస్త్రిజీ కాలం కాదు. ఇప్పుడు రాజీనామాలు చేసుకుంటే మనకు మంత్రులే ఉండరు, చైర్మన్లే ఉండరు. అందువల్ల ఇప్పుడు రాజీనామాలు చేయమని నేను అనడం లేదు, కానీ క్షమాపణ చెప్పడానికి అభ్యంతరం ఏంటి? తప్పు జరిగిందని కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఇక్కడ గందరగోళం ఏంటి అంటే, ఒకసారేమో తప్పు జరిగింది, బాధ్యులపైన చర్యలు తీసుకుంటామంటారు, మరొకసారేమో తప్పు మాది కాదు, గత ప్రభుత్వం తప్పంటారు.
సో అనుకూల మీడియాలో వార్తా కథనాలు వస్తాయి. అప్పటి టోకన్ల పద్ధతి వల్లనే ఇది జరిగింది, అప్పటి వైకుంఠ ద్వార దర్శన పద్ధతి ఒక్కరోజు 2 రోజులు ఉన్నదాన్ని 10 రోజులు చేశారు, 10 రోజులు చేయడం వల్లనే జరిగింది అని ఒకసారి అంటారు. దాంట్లో లాజిక్ ఎవరికి కనిపించలేదు. ఎందుకు అంటే మరి అప్పుడు టోకన్ల పద్ధతి వల్ల జరిగి ఉంటే మరి ఆ టోకన్ల పద్ధతి మీరు తీసేయాల్సి ఉండే, మీరెందుకు తీయలేదు అనే ప్రశ్న వచ్చింది. దానికి తోడు టోకన్ల పద్ధతి వైకుంఠ ద్వార దర్శనానికే ఉందా? ప్రతిరోజు టోకన్లు ఇస్తారు కదా, కింద టోకన్లు ఇవ్వరా ప్రతిరోజు? మరి అప్పుడెప్పుడు టోకన్లు ఇచ్చినప్పుడు కాలేదు కదా. పవన్ కళ్యాణ్ అన్నాడు కదా 4 లక్షల మంది వచ్చినప్పుడే ఏమీ కాంది, ఇప్పుడు ఎందుకు జరిగింది అన్నారు. ఇప్పుడు అంతకన్నా తక్కువ క్రౌడే ఉన్నారు కదా, మరి తక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు ఎందుకు జరిగింది? ఇలాంటి ప్రశ్నలన్నీ వచ్చే వరకు ఆన్సర్ లేకుండా పోయింది. దాని మొదలు ఆ గత ప్రభుత్వ టోకన్ల మీద వదిలేద్దామని అనుకున్నారు. వదిలేసే వరకు ఈ క్వశ్చన్స్ అన్నీ వచ్చాయి. మరి రోజు ఇచ్చే టోకన్లే కదా, వైకుంఠ ద్వార దర్శనానికి ఎక్కువ టోకన్లు ఇచ్చారు అంతే తేడా తప్ప రోజు టోకన్లు ఇస్తారు మీకు కింద. ఉచిత దర్శనానికి రోజు టోకన్లు ఇస్తారు, ఇదేం కొత్త కాదు. సో ఆన్లైన్లో టికెట్లు అమ్ముతారు, ఉచితంగా కింద టోకన్లు ఇస్తారు, విఐపి దర్శనాలు ఉంటాయి. ఈ 3 నార్మల్ దర్శనాలకు ఏవైతే ప్రాసెస్ ఉందో వైకుంఠ ద్వార దర్శనానికి కూడా అదే ప్రాసెస్. తర్వాత 10 రోజులు చేయడం వల్లనే జరిగింది అంటే జనం నవ్వుకున్నారు. 10 రోజుల్లో జరిగితే స్ప్రెడ్ అవుతుందా, 2 రోజుల్లో ఉంటే స్ప్రెడ్ అవుతుందా? విచిత్రమైన ఆర్గ్యుమెంట్ చూడండి. కామన్ సెన్స్ చెప్తుంది కదా. ఇప్పుడు 2 రోజుల్లో జరిగే కార్యక్రమాన్ని మీరు 10 రోజులు విస్తరించి ఆ క్రౌడ్ డిస్పర్స్ అవుతుందా, కలిసిపోతారా? ఇప్పుడు మీరు ఒక చిన్న రూమ్లో క్రౌడ్ పెట్టిన దానికి గ్రౌండ్లోకి వదిలేస్తే తొక్కిసలాడ జరుగుతుందా? 10 రోజులు పెట్టడం వల్ల ఇంకా తగ్గుతారు కదా. కామన్ సెన్స్ చెప్తుంది కదా ఇది. అదే 10 రోజులు పెట్టడం వల్లనే జరిగింది అంటే విచిత్రంగా ఉంది ఆర్గ్యుమెంట్. సో తర్వాత 2022 నుంచి తొక్కిసలాట జరిగింది అంటే మరి దానికి మళ్ళీ నాలాంటి వాడు క్వశ్చన్ వేశారు. 2022 నుంచి తొక్కిసలాటలు జరిగితే మనమేం మీడియాలో చదవలేదే, ఇదే టీటీడీ హిస్టరీలో మొదటిసారి జరిగిందని మీరే చెప్తున్నారు కదా. టీటీడీ హిస్టరీలో మొదటిసారి జరిగింది ఇలా తొక్కిసలాటలో చనిపోవడం ఒకసారి అంటారు, ఒకసారి మళ్ళీ అనుకూల మీడియాలో 2022 నుంచే తొక్కిసలాట జరిగాయి. దానికి ఒక క్వశ్చన్ వచ్చింది, ఏమన్నా 2022 తొక్కిసలాడితే మీరు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కదా, పోనీ అనుకోకుండా ఎన్నడూ జరగలేదు ఇప్పుడే జరిగింది అంటే ఎవరైనా క్షమిస్తారు. ఫస్ట్ టైం అంటే మీకు 2022లో 2023లో 2024లో 3 సార్లు అనుభవం ఉన్నాక వ్యవస్థకు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు కదా, మరి ఉన్నప్పుడు 2025లో ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు, ఇంత క్రిమినల్ నెగ్లిజెన్స్ కిందకి వస్తుంది కదా అనే క్వశ్చన్ వచ్చింది. దాంతో గందరగోళం. మరి 10 రోజుల వైకుంఠ దర్శనానికి ఆగమ శాస్త్రం ఒప్పుకుంటుందా అని మళ్ళీ ప్రశ్నించారు. ఒప్పుకోతే మీరు ఆపేయండి ఉంటుంది. నేను అది మీకు ఇప్పుడు కొత్త చైర్మన్ వచ్చాడు, కొత్త బోర్డు వచ్చింది, కొత్త ఈవో వచ్చాడు, పాత ఈవో లేడు, పాత బోర్డు లేదు, పాత చైర్మన్ లేరు. మీరు అధికారంలోకి రావడంతోనే లేదు కొత్త చైర్మన్ బాధ్యతలు తీసుకోవడం తర్వాత ఎన్ని సమీక్షలు పెట్టారు, అడ్డగోలుగా సమీక్షలు పెట్టారు. పెట్టిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటారు, ఇది వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉండడం అనేది ఆగమ శాస్త్రానికి వ్యతిరేకము అని మార్చేయండి. పోనీయండి, మీరు 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం 2020లో అనుమతించినప్పుడు, నాకు గుర్తున్నదో 2020లో అనుమతించారు. 2020లో అనుమతించినప్పుడు వాళ్ళొక రీజనింగ్, అప్పుడు 2019లో ఒక నివేదిక కూడా ఇచ్చారు. ఆ నివేదిక కూడా 95 పేజీల నివేదిక పబ్లిక్ డొమైన్లో ఉంది. ఆ నివేదికకు వాళ్ళు ఒక లాజిక్ పెట్టారు. అది రైటా రాగా నాకు తెలియదు, అది ఆగమశాస్త్ర పండితుడు నేను కాదు. ఇప్పుడు మనిషికి 365 రోజులు, మనకు ఒక సంవత్సరం. విష్ణుమూర్తికి అది ఒక్కరోజు. ఆ ఒక్క రోజులో 12 గంటల పాటు రాత్రి, 12 గంటల పాటు పగలు, 12 గంటల పాటు శ్రీ మహావిష్ణువు వేకోతో ఉంటారు, మిగతా 12 గంటలు నిద్రలో ఉంటారని. సో ఆ శ్రీ మహావిష్ణువు మెలకువతో ఉండే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. సో ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణిస్తే శ్రీ మహావిష్ణువు మేల్కొని ఉండగా వైకుంఠానికి వెళ్ళవచ్చు అనేది నమ్మకం. ఆ నమ్మకంతోనే మహాభారత యుద్ధంలో భీష్మాచార్యుడు దక్షిణాయనంలో చనిపోయిన అంపశయ్యపై ఉండి ఉత్తరాయణ పుణ్యకాలం వరకు ఉండి చనిపోతాడు. ఎందుకంటే ఆయనకు స్వచ్ఛంద మరణం వరం ఉంది కనుక, ఆయన కోరుకున్నప్పుడే మరణిస్తాడు కనుక అప్పటిదాకా అంపశయ్య పైన అలాగే యుద్ధభూమిలోనే ఉండిపోయాడు. సో ఇదంతా మనం చదువుకున్నాం కదా. ఈ ఉత్తరాయణ పుణ్యకాలము అంటే అర్థం ఏంటి? 6 నెలలు. మనకు 6 నెలలు అంటే శ్రీ మహావిష్ణువు 12 గంటలు. ఈ 6 నెలల్ని 2 గంటలుగా డివైడ్ చేస్తే ఎర్లీ మార్నింగ్, ఇంగ్లీష్లో స్మాల్ అవర్స్ అంటారు చూడండి, దాన్ని ధనుర్మాసము అంటారట. ఇదంతా నేను చదివాను, నాకు తెలియదు, నేనే పండితుని కాదు.
నిన్న మీరు అడిగినప్పుడు నాకు తెలియదు అన్నాడు కదా. Yes, sir. సో ధనుర్మాసంలో ఉండేటువంటి 2 గంటల పీరియడ్లో మళ్ళీ 40 నిమిషాలు డివైడ్ చేస్తే ఈ చివరి 40 నిమిషాలని ఈ వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నుంచి మొదలుకొని ఒక 10 రోజులు వస్తుంది అని. ఎందుకు? ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారములో సమీక్ష చేస్తాడని. శ్రీ మహావిష్ణువు 3 లోకాలు, 33 భువనాలు, ఈ ఒక భువనంలో ఎర్త్ ఉంటుంది, భూమి ఉంటుంది. భూమినికి పాలించడానికి మహావిష్ణువు నియమించిన వ్యక్తితో సమీక్ష జరిపే సమయం అది. ఆ సమయంలో అంటే శ్రీ మహావిష్ణువు సమీక్ష జరిపే 2 గంటల పీరియడ్లో చివరి 40 నిమిషాల పీరియడ్లో భూమికి పాలించే వ్యక్తి కూడా ఆ సమీక్షలో ఉంటాడు గనక మన పాలకుడు ఆ సర్వశక్తివంతుడైనటువంటి మహావిష్ణువుతో సమీక్ష సమయంలో గనక ఉత్తర ద్వారం ద్వారా ప్రవేశిస్తే వైకుంఠానికి మనము ఆ దేవదేవుని చూపులు మన పైన పడితే నమ్మకం. దీనికి అందుకొరకు ఇది ఒక్కరోజు ఉండే మొదలు 2 రోజులు చేశారు, ముక్కోటి ఏకాదశి 10 రోజులు చేశారు. ఈ లాజిక్ రైటా రాంగా నాకు తెలియదు, నేనేం ఆగమశాస్త్ర నిపుణుని కాదు. సో కానీ ఇదొక లాజిక్తో 2019లో ఒక నివేదిక విడుదల చేశారు. 2019 నుంచి 24 వరకు దీన్ని ఎవరు ఖండించలేదు నాకు తెలిసిన వరకే రాజకీయ పార్టీ. సో మీరు అధికారంలోకి వచ్చాక ఇది లాజిక్ కరెక్ట్ కాదు, ముక్కోటి ఏకాదశి ఒక్కరోజు మాత్రమే మనము వైకుంఠ ద్వార దర్శనం ఉండాలని. ఇక్కడ కూడా ఒక సమస్య ఉన్నది. ఎందుకంటే వైష్ణవాలయాలకు నేను అది కూడా చదివింది చెప్తున్నాను, క్షమించేది ఒకవేళ అందులో తప్పు ఉంటే. వైష్ణవాలయాలకు 7 ప్రాకారాలు ఉంటాయి. మీరు శ్రీరంగం అయితే మన తిరుమల టెంపుల్కి లేదు, 2 ప్రాకారాలు ఉన్నాయి. అందువల్ల ఉత్తర ద్వారం లేదు తిరుమలకు. అందువల్ల గోపుర నిర్మాణం కొరకు ఒక సపోర్టింగ్ వాల్ నిర్మించారు కనుక ఆ సపోర్టింగ్ వాల్ ద్వారా ఉండేటువంటి ద్వారము ద్వారా ఉత్తర ద్వారంగా భావించి వెళ్తారు. వాస్తవంగా ఉత్తర ప్రాకారం లేదు తిరుమల టెంపుల్కు. సో దాని ఆర్కిటెక్చర్ రీత్యా లేదు. అందువల్ల ఒక నమ్మకం ఏంటంటే ఉత్తర ద్వారం ద్వారా వెళితే దేవదేవుడు మెలకొని ఉండగా ఆయన సమీక్ష చేస్తున్న సమయంలో మనం వెళ్తామని ఒక భక్తుల విశ్వాసం. సో ఇలా ఇదొక రేషన్. ఎందుకు చెప్తున్నాను అంటే 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనము అనే పద్ధతి ఏదో ఒక అధికారి సడన్గా నిర్ణయం తీసుకున్నది కాదు. దీనిపైన ఒక నివేదిక కూడా విడుదలైంది. ఆ నివేదిక పబ్లిక్ డొమైన్లో ఉంది కనుక నాకు తెలిసే నాకు ఎలా తెలుస్తుంది. అది నియర్లీ 100 పేజెస్ ఉంటుంది ఆ నివేదిక. సో ఆ నివేదిక ఆధారంగా ఇచ్చారు. ఆ నివేదిక అప్పుడున్న బోర్డు మెంబర్లు ఇలాంటి వాళ్ళందరూ ఆ కమిటీలు ఆగమ శాస్త్ర పండితులు వీళ్ళతో చర్చించి ఒక నివేదిక ఇచ్చారు. నేను పండితుడిని కాదు, మీరు కొత్తగా చైర్మన్ వచ్చారు, కొత్తగా ఈఓ వచ్చారు, కొత్తగా ప్రభుత్వం వచ్చింది, మీరు చర్చ పెట్టి నివేదికను తిరస్కరించి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం వద్దు, 2 రోజుల పాటు చాలు, 1 రోజు పాటు చాలు అని నిర్ణయం తీసుకొని ఉంటారు. ఎవరు వద్దన్నారు? అందువల్ల ఈ పని ప్రభుత్వం చేయలేదు, కొత్త టీటీడీ బోర్డు చేయలేదు. ఇక కామన్ సెన్స్ ఏం చెప్తుంది? 10 రోజులకు పెడితే ఇంకెక్కువ రష్ పెరుగుతుంది, తక్కువ రష్ అయితే ఉండదు. 2 రోజులు పెడితే ఇంకెక్కువ రష్ అవుతుంది నాకు తెలిసినంతవరకు కామన్ సెన్స్. ఎందుకంటే వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకోవాలి అనేటువంటి కోరిక లక్షలాది మంది హిందువులకు ఉంటుంది. ఇది డిమాండ్ ఇంకా పెరుగుతుంది కదా తక్కువ సమయం ఉంటే. నువ్వు 10 రోజులు ఇస్తే ఎక్కువ. నిజంగానే ఏడాది పాటు కనుక ఉత్తర ద్వార దర్శనానికి తిరుమలలో అవకాశం ఉండి ఉంటే ఇంకా డిస్పర్స్ అయ్యేవాళ్ళు కదా. సో కామన్ చెప్తుంది. అందువల్ల ఈ లాజిక్ అంతా ఫెయిల్ అయింది. టోకెన్ల విధానమే తప్పు, ఉత్తర ద్వార దర్శనం 10 రోజులు పెట్టడమే తప్పు అంటే అది డిడ్ నాట్ స్టాండ్ ఫర్ రీజనింగ్. ముందు అనుకున్నారు రాజకీయంగా వేసిపడేద్దాం ఇంకో వేరే గత ప్రభుత్వం పైన అనుకున్నారు. అది క్లిక్ కాలే. క్లిక్ కానప్పుడు ఇక మొదలుపెట్టారు తప్పిదం జరిగింది అని మొదలుపెట్టారు. అంతకుముందు తప్పు మాది కాదు అన్నారు, తప్పు గత ప్రభుత్వ నియమాల వల్ల అన్నారు. అది నిలబడకపోవడంతో తప్పు జరిగింది అన్నారు. తప్పు జరిగింది అన్న తర్వాత ఎవరు తప్పు జరిగింది అంటే ముఖ్యమంత్రి సమన్వయ లోపం ఉంది అధికారుల మధ్య అన్నారు. ముఖ్యమంత్రి సమక్షంలో టీటీడీ ఈఓలు వాదించుకున్నారు. నాకేమి చెప్పడం లేదని చైర్మన్ అంటాడు, నీకేం చెప్పాలని చెప్పినా అని ఈఓ అంటాడు, నువ్వు మాకు చెప్పి చేసినావా అని ఈఓ అడుగుతాడు. అంటే అత్యున్నత స్థాయిలోనే యాజమాన్య లోపం ఉంది అని క్లియర్గా అర్థమైపోయింది కదా. సో టీటీడీ చైర్మన్కి ఈఓకే పడడం లేదు, ఈఓకు చైర్మన్కు పడకపోతే ఇక ఏర్పాట్లు సరిగా ఎలా జరుగుతానని చెప్పండి. కామన్ సెన్స్ చెప్తోంది కదా. తర్వాత ప్రభుత్వమే పోలీస్ అధికారిని డిఎస్పీని సస్పెండ్ చేసింది, అక్కడున్న ఇంకో అధికారిని సస్పెండ్ చేసింది, మరో 2 అధికారులను బదిలీ చేసింది. అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం మా ప్రభుత్వంలోనే తప్పదని ఒప్పుకుంటున్నారు కదా. ఒప్పుకోకపోతే ఎందుకు సస్పెండ్ చేస్తారు?
రాజకీయంగా మీరు యు ఆర్ టేకింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఓనర్షిప్. తప్పిదం జరిగింది అంటున్నావు, తప్పిదం జరిగిందని టీటీడీ చైర్మన్ అంటున్నాడు, అధికారుల మధ్య సమన్వయ లోపం అని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఉప ముఖ్యమంత్రిమో మీరు 4 లక్షల మంది గతంలో వచ్చినప్పుడు మేనేజ్ చేసినప్పుడు ఇప్పుడు ఎందుకు చేయలేకపోయారని అంటున్నారు. ఇంత క్లియర్గా ఒకవైపు అడ్మినిస్ట్రేటివ్గా ఓన్ చేసుకుంటే పొలిటికల్గా కూడా ఓన్ చేసుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఆ అనివార్య పరిస్థితి మళ్ళీ కాదంటున్నారు. మళ్ళీ కాదని మేము ఎందుకు క్షమాపణ చెప్తాం? సో ఎవరో ఏదో చెప్తే క్షమాపణ చెప్తామని అంటే ఎవరో ఏదో పవన్ కళ్యాణ్ అంటే అంత తృణీకరణ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుందా రాదా? ఖచ్చితంగా. సో పవన్ కళ్యాణ్ అయ్యా ఈ కూటమి విజయానికి పవన్ కళ్యాణ్ కారణం. ఇది నేను చెప్పడం కాదు, నందమూరి బాలకృష్ణ షోలో స్వయాన చంద్రబాబు నాయుడు చెప్పాడు. చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి, బిఆర్ నాయుడు గారు ఆ చైర్లో కూర్చోవడానికి కారణం పవన్ కళ్యాణ్. అందుకే అంటున్నాను. సో మీకు చంద్రబాబు నాయుడు ఆ చైర్లో కూర్చోవడానికి కూడా పవన్ కళ్యాణ్ కారణం అంటాను నేను. పవన్ కళ్యాణ్ ఆ చైర్లో కూర్చోవడానికి చంద్రబాబు నాయుడు కారణం కాదని నేను అంటలేను. సో ఇది ఈ పవన్ కళ్యాణ్ వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో తనను పరామర్శించినప్పుడు తానే అడిగాను అన్నాడు. అది కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు. సో ది ఫస్ట్ ఆఫర్ కేమ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు, నాట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్. అండర్లైన్ మీరు కావాలంటే నందమూరి బాలకృష్ణ షోలో చూడండి, ఇది ఉంటుంది. చంద్రబాబు నాయుడు నేనే ఫస్ట్ అడిగాను అన్నాడు, మనం కలిసి పని చేయాలి అన్నాడు. పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం గేమ్ చేంజర్ అని ఒప్పుకుంటున్నారు. సో చంద్రబాబు నాయుడు ఏమో పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్లనే ఈ రాజకీయ మార్పు సాధ్యమైంది అంటుంటే ఎవరో ఏదో చెబితే అని టీటీడీ చైర్మన్ ఎలా అంటాడు? ఆయన అఫీషియల్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండి. డిప్యూటీ చీఫ్ మినిస్టర్కు పొలిటికల్గా ముఖ్యమంత్రి తర్వాత అంత స్థానం. ఇది నెంబర్ 2 ఇన్ ద క్యాబినెట్. క్యాబినెట్కు కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దేవాదాయ శాఖ మంత్రి, హోంమంత్రో మాట్లాడడం లేదు. సో వాళ్ళు దేవాదాయ శాఖ మంత్రి ఎవరో కూడా తెలియదు మనకు, ఇప్పుడు పేరు కూడా వినబడతలేదు ఈ చర్చలో, మీరు గమనించండి. మరి ఎవరో మీరు ఎవరు తీసుకోకపోతే ఎవరెవరు తీసుకుంటారు కదా. అందులో కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో ఉప ముఖ్యమంత్రికి అంతే బాధ్యత ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో ఎవరో ఏమో అనడం అభ్యంతరకరము. ఎవరో ఏమో ఎలా అంటారు? ఈవెన్ ప్రతిపక్ష నాయకులు అన్నారంటే పోనీ ఏదో పొలిటికల్ రియాక్షన్, ప్రతిపక్ష నాయకులు అనకూడదు న్యాయంగా అయితే. ఆయననే కాదు, ఈవెన్ నాగేశ్వరన్ అనకూడదంట. నాగేశ్వరన్ కూడా వీఆర్ రిప్రజెంటింగ్ ద పబ్లిక్ వాయిస్ ఏదో రూపంలో. అందులో ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర రాజకీయ పరిణామాలకు మూల కారకుడు. ఇవాళ కూటమి అధికారంలోకి రావటానికి చంద్రబాబు నాయుడు భాషలో చెప్పాలంటే గేమ్ చేంజర్ అయినా పవన్ కళ్యాణ్ ఎవరో ఏమో ఎట్లవుతుంది? అయినా ఎవరో ఏమో చెప్పినా అది మంచా చెడా అనేది ఆధారంగా తీసుకొని స్పందించాలి. ఏం పవన్ కళ్యాణ్ ఇచ్చిన సలహా ఏంటి? ఏమి రాజీనామా చేయమని అడిగాడా? క్షమాపణ అడిగాడు. అది కూడా చెప్తున్నాడు, మీ తప్పు జరగకపోయినా. ఉదాహరణ కూడా చెప్పాడు, జపాన్లో తాను పుట్టక ముందు జరిగిన దానికి కూడా జపాన్ ప్రధాని క్షమాపణ చెప్పాడే అంటున్నాడు. అంటే మిమ్మల్ని దోషిగా పవన్ కళ్యాణ్ చెప్పడం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఆ మేరకు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాడే. టీటీడీ చైర్మన్నో ఈవోనో దోషిగా పవన్ కళ్యాణ్ చెప్పితే ఆ దోషి ఎవరైతారు? పవన్ కళ్యాణ్ అవుతాడు, చంద్రబాబు నాయుడు అవుతాడు. ఆ రాజకీయ విఘ్నత ఉన్నవాడు గనక ఆయన మిమ్మల్ని దోషి అని అనడం లేదు. లేకపోతే దోషి అనేవాడు. నిజంగా చెప్పాలంటే రాజకీయ నాయకులకు అవకాశం ఉంటుంది, మీ మీద పడేది పక్కా జరగచ్చు కూడా. ఆ చైర్మన్ రాజీనామా చేయండి, ఈవో రాజీనామా చేయండి, మీ వల్లనే జరిగింది, మీ వల్ల మాకు చెడ్డ పేరు వచ్చిందని. నిజమే కదా. మరి చంద్రబాబు నాయుడు వెళ్ళాడా? టోకెన్లు ఇస్తాడా? పవన్ కళ్యాణ్ వెళ్ళి ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్యూటీ చేస్తాడా? చేయాల్సింది ఎవరు? అధికారులే కదా. అందువల్ల ప్రత్యక్ష బాధ్యత తీసుకోవాల్సింది చైర్మన్, ఈవోలే కదా. సో అందువల్ల ఇప్పుడు చైర్మన్కి ఈవోకు పడదు, చైర్మన్కు ఉప ముఖ్యమంత్రి కూడా గ్యాప్ ఉంది అన్నట్టు మాటలు వినబడితే మరి ఎక్కడికి పోతున్నది ఈ వ్యవస్థ? ఎందుకు పోతున్నది? సో దీంట్లో సామాజిక కోణాలు ఇప్పుడు సాక్షిలో నిన్న చర్చ జరుగుతున్నాయి. ఈవో సామాజిక కోణం, చైర్మన్ వాళ్ళు గోలా. సో దీన్ని ఇంత రాజకీయాన్ని ఈ స్థాయికి ఎందుకు తీసుకురావాలి? దేవదేవుని సన్నిధిలో రాజకీయాలు ఏంటండి? స్పష్టంగా లెట్ సంబడి ఓన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ. సో మీరు చెప్పండి, ఎస్ ఈ తప్పు జరిగింది, ఇంకోసారి జరగకుండా. ఒకసారేమో గత ప్రభుత్వం మీద వేయాలని చూశారు, ఒకసారేమో కింద అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. కానీ ఎక్కడా క్లియర్ ఓనర్షిప్ లేదు. పవన్ కళ్యాణ్ ఒక్కడే క్లియర్ ఓనర్షిప్ తీసుకుంటున్నాడు. కుట్ర సిద్ధాంతం, టీడీపీ నేతల కుట్ర సిద్ధాంతం, ఇది కుట్ర జరిగింది, గత ప్రభుత్వ కుట్ర, మాకు చెడ్డ పేరు రావాలి అని కుట్ర చేశారని కూడా వార్తలు వచ్చాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడే అన్నట్లు వార్తలు వచ్చాయి. నేను కానీ దాన్ని వ్యాలిడేట్ చేయడం లేదు, ఎందుకంటే ఆయన బయట లేదు కనుక నేను ఐఎమ్ నాట్ ఓనింగ్ ఇట్. కానీ ఆ వార్తలన్నీ వచ్చాయి. సో మీరు తేల్చండి, ఇది కుట్రనా, ఇది వైఫల్యమా,
ఇది గత ప్రభుత్వ విధానాల్ని గుడ్డిగా అనుసరించడం వల్ల జరిగిన పరిణామమా, లేదా ఇది యాజమాన్య లోపమా, నాయకత్వాన్ని వహించే ఈఓ చైర్మన్ల మధ్య ఉన్న గ్యాప్ ఫలితమా, 10 రోజుల వైకుంఠ ద్వారము 10 రోజులు అనుమతి ఇవ్వడం వల్లనే జరిగింది అంటే ఒక్కరోజు ఇచ్చుంటే ఇంకెక్కువ జరుగుతుంది కదా మీనింగు. సో ఇది రీజనింగ్ ఉన్నది. ఇప్పుడు ఎలా ఉందంటే 5గురికి వంట చేయడం వల్లనే వంట జరిపోయింది, 500 మందికి అయితే వంట పర్ఫెక్ట్గా అయ్యేది అన్నట్టున్నది. ఇది 5గురికి వంట చేస్తే వంట పర్ఫెక్ట్ ఉంటుందా, 500 మందికి ఉంటే వంట పర్ఫెక్ట్ ఉంటుందా? మీకు 15 అర్ధ గంటలో మాకు వంట కావాలి అంటే చెడిపోతుందా, 5 గంటల టైం ఇస్తే చెడిపోతుందా? కామన్ సెన్స్ చెప్తుంది కదండి. ఇప్పుడు ఒక 3 గంటలు పట్టే వంట టైము మీరు 5 గంటలు ఇచ్చారనుకోండి, ఇంకా ఎఫెక్టివ్గా వంట చేయొచ్చు కదా. కానీ 3 గంటలు వంట పట్టడానికి సమయం పట్టే వంటకు మీరు 15 నిమిషాలు చేయమంటే ఎక్కడొక్కడో తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అందులో ఏదో ఒకటి ఎక్కువనో తక్కువనో వేసే అవకాశం ఉంటుంది. ఇది కామన్ సెన్స్ చెప్తుంది కదా. అందువల్ల మీరు క్లియర్గా పవన్ కళ్యాణ్ చెప్తున్నట్లు దేర్ షుడ్ బి సమ్ ఓనర్షిప్. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమో చాలా ప్రొయాక్టివ్గా వచ్చి తప్పు జరిగింది క్షమించండి, ఆ హిందవ ధర్మాన్ని నమ్మే వారందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా అంటున్నాడు. కానీ సింగిల్ టీడీపీ లీడర్ చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, దేవాదాయ మంత్రి కానీ, హోంమంత్రి కానీ ఇంతవరకు ఒక్క మాట ఈ రకంగా ఒప్పుకోలేదు. ఇది కూడా మీకు క్లారిటీగా కనబడుతుంది. కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ స్పందించడం లేదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, దీనిపై రియాక్షన్ లేదు వాళ్ళది. సో టీడీపీ ఏమో కుట్ర సిద్ధాంతాలు చెప్తోంది, పవన్ కళ్యాణ్ ఏమో తప్పు జరిగింది అని ఓపెన్గా ఒప్పుకుంటుంది.